ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వీరిద్దరి కాంబోలో క్రేజీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ మూవీ గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బన్నీ హీరోగానే కాదు విలన్ గా కూడా నటిస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఇప్పుడు ఈ క్రేజీ మూవీలో విలన్ గా హాలీవుడ్ స్టార్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకు ఆ హాలీవుడ్ స్టార్ ఎవరు? అసలు అట్లీ ప్లాన్ ఏంటి? అట్లీ ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని రూపొందిస్తున్నారు. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపుతున్నారు. తెరపై విజువల్స్ వండర్ అనేలా ఈ మూవీని అందించి ఆడియన్స్ కి థ్రిల్ కలిగించాలని భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. ఒకసారి షూట్ స్టార్ట్ చేస్తే గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా డిజైన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తను అనుకున్నది ఎలా వస్తుందో చూసుకోవడం కోసం ముందుగా టెస్టింగ్ షూట్ చేసి ఆ తర్వాత అంతా అనుకున్నట్టుగా వస్తుంది అనుకుంటేనే అప్పుడు రియల్ షూట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడట. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ను కాంటాక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఐ యామ్ లెజెండ్, మెన్ ఇన్ బ్లాక్, కింగ్ రిచర్డ్ తదితర వరల్డ్ ఫేమస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విల్ స్మిత్ బన్నీ మూవీలో విలన్ గా నటిస్తున్నాడని వార్తలు రావడంతో విలన్ క్యారెక్టర్ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. గతంలో ఈ సినిమాలో హీరో విలన్ రెండు బన్నీనే చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు తెరపైకి రావడంతో ఇది నిజమా కాదా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ భారీ క్రేజీ మూవీని దాదాపు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయకులుగా దీపికా పదుకొనే ఫిక్స్ అయింది. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ ముద్దు గుమ్మలు గ్లామర్ చూపించడమే కాదు పెర్ఫార్మెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. ఆ విధంగా హీరోయిన్స్ పాత్రలు డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది.